టీడీపీ కూటమి పాలనలో పాఠశాల విద్య అస్తవ్యస్తమైపోయింది, భ్రష్టు పట్టింది. గతంలో కాంగ్రెస్ పాలనలో పాఠశాల విద్యలో 3 రకాల స్కూళ్ళు ఉండేవి. 1 ప్రాథమిక, 2 ప్రాథమికోన్నత, 3 ఉన్నత పాఠశాలలు. వైకాపా ప్రభుత్వ పాలనలో దాన్ని 6 రకాలు చేయడం జరిగింది. సెటిలైట్ ఫౌండేషన్, ఫౌండేషన్ ప్లస్, ప్రీ హై స్కూల్, హై స్కూల్ ప్లస్ అనే 6 రకాలుగా చేయడం జరిగింది. అక్కడ ఒక కన్ఫ్యూజన్ స్టార్ట్ అయింది. అతని కంటే గనుడు ఆచంట మల్లన్న అన్నట్లు చంద్రబాబు నాయుడు గారి పాలనలో అవి 9 రకాలు చేయడం జరిగింది. సెటిలైట్ ఫౌండేషన్ స్కూల్స్, బేసిక్ ప్రైమరీ స్కూల్స్, మోడల్ ప్రైమరీ స్కూల్స్, అప్పర్ ప్రైమరీ స్కూల్, హై స్కూల్ 6 నుండి 10 వరకు, హై స్కూల్ 1 నుండి 10 వరకు, హై స్కూల్ ప్లస్ 6 నుండి 12 వరకు, హై స్కూల్ ప్లస్ 1 నుండి 12 వరకు, ఈ విధంగా 9 రకాల స్కూళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఒక అయోమయంగా తయారైంది. తల్లిదండ్రులకు కన్ఫ్యూజనే, విద్యార్థులకు కన్ఫ్యూజనే. దీనికి తోడు గతంలో ఉపాధ్యాయుడు విద్యార్థుల నిష్పత్తి 1:40 ఉండేది. నాన్న చంద్రబాబు ప్రభుత్వం 1:53 చేసింది. దీనివల్ల క్లాస్ రూమ్లో విద్యార్థులకు ఇబ్బంది, ఉపాధ్యాయునికి ఇబ్బంది. దీనికి తోడు ఉపాధ్యాయులు మిగులయ్యారు. ఈ 1:40 నుండి 1:53 చేయడంతో ఉపాధ్యాయుల సంఖ్య ఎక్కువైపోయింది. అంటే 6,428 మంది ఉపాధ్యాయులు సర్ప్లస్గా తేలినారు, మిగులుగా తేలారు. వాళ్ళని ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉంది ప్రభుత్వం. మరి ఈ నేపథ్యంలో ఆల్రెడీ మెగా డిఎస్సి 16,347 ఉపాధ్యాయ పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. మరి రేపు వాళ్ళకు ఏం చేస్తారు? వాళ్ళను ఇప్పుడే మిగులు ఉపాధ్యాయులు ఉంటే రేపు వీళ్ళని ఏం చేయబోతున్నారు? వాళ్ళకు నియామక పత్రాలు ఇస్తారా, ఇవ్వరా? ఒకవేళ ఇస్తే వాళ్ళతో ఏం పని చేపిస్తారు? కూర్చోబెట్టి జీతాలు ఇస్తారా? అర్థం కాని పరిస్థితి. దీనికి తోడు గతంలో జగన్ ప్రభుత్వం పాఠశాల విద్యలో తెలుగు మాధ్యమాన్ని రద్దు చేస్తూ జీవో 85 ఇచ్చింది. ఇది ఒక చారిత్రక తప్పిదమని ఆ రోజు అందరూ విమర్శించాం. ఈ యొక్క టీడీపీ కూటమి నాయకులు కూడా విమర్శించారు, చంద్రబాబు నాయుడుతో సహా. మేము అధికారంలోకి వస్తే జీవో 85 రద్దు చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. అధికారంలోకి వచ్చి 11 నెలలైంది, ఆ జీవో రద్దు కాలే. దాన్ని మరింత పకడ్బందీగా అమలు చేస్తున్నారు. కానీ తెలుగుదేశం పాలనలో పాఠశాల విద్యలో తెలుగు మాధ్యమం లేదు. ఇది ఒక విడ్డూరం. పార్టీ పేరేమో తెలుగుదేశం, కానీ తెలుగు మాధ్యమం రద్దు. మీ పార్టీ పేరు మార్చుకోండి, రేపు మహానాడులో తీర్మానం పెట్టండి. మీ పార్టీ పేరును తెలుగుదేశం బదులు ఇంగ్లీష్ దేశంగా మార్చుకున్నట్టు తీర్మానం ప్రవేశపెట్టండి. ఇది ఎన్టీఆర్ ఆశయానికే విరుద్ధం. ఎన్టీఆర్ ఆత్మ శోభిస్తుంది. కాబట్టి ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ డిమాండ్లు: 1, ఉపాధ్యాయుడు విద్యార్థుల నిష్పత్తి 1:40గా ఉండాలి. 2వది, ఇన్ని రకాల స్కూళ్ళు పాఠశాల విద్యలో వద్దు, 3 రకాలే ఉండాలి: ప్రాథమికోన్నత, ఉన్నత. 3, తెలుగు మాధ్యమాన్ని ప్రాథమిక విద్యలో కంపల్సరీ చేయాలి, తప్పనిసరి చేయాలి. 4వది, ఉన్నత చదువుల్లో, ఉన్నత కళాశాలల్లో ప్రవేశాల్లో కానీ, ఉద్యోగాల విషయంలో కానీ తెలుగు మాధ్యమంలో చదివిన వారికి 3% అదనపు మార్కులు కలపాలి. ఇవి కాంగ్రెస్ పార్టీ డిమాండ్.